వెల్కమ్ టు మెగా9 టీవీ. నేను గంగాధర్. మెగాస్టార్ చిరంజీవి బర్త్డే అంటే అభిమానులకు పెద్ద పండగ. ఆగస్టు 22న ఆ పండుగ ఎప్పుడెప్పుడు వస్తుందని అభిమానులతో ఎదురు చూస్తుంటారు. అలాగే అభిమాన సంఘాల నేతలైతే ఎలాంటి కార్యక్రమాలు చేయాలి, ఎలాంటి సేవలు చేయాలని తలమునకలైపోతుంటారు. దాదాపు 90 రోజుల ముందుగానే ఆ కార్యక్రమాలను స్టార్ట్ చేస్తుంటారు. ఇప్పుడు ఆ కార్యక్రమాల గురించి మనతో పాటు వివరించడానికి మెగాస్టార్ చిరంజీవి అభిమాన సంఘం గద్వాల అధ్యక్షుడు జామన్న గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. మీరు గద్వాలలో మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్గా ఎప్పటి నుంచి ఉన్నారు? ఎప్పుడు అధ్యక్షుడయ్యారు? నేను 2008లో అయినాను సార్. ఓకే. 2008లో అయ్యి అప్పటి నుండి ఆయన సేవా కార్యక్రమాలు అధ్యక్షునిగా చేస్తున్నా. అంతకుముందు కూడా ఉంటిమి ఫ్యాన్స్ పరంగా. మా సీనియర్ అభిమాని ఉండే ఆయన ద్వారా మేము సేవా కార్యక్రమాలు చేస్తుంటిమి. మీకు ఊహ తెలిసినప్పుడు ఫస్ట్ మీరు చిరంజీవి గారి ఫ్యాన్ ఎప్పుడయ్యారు? ఏ సినిమాలు చూసి మీరు ఆయన అభిమానిగా మారారు? నాకు ఊహ తెలిసినప్పటి నుండి చిరంజీవి అభిమానినే సార్. ఎందుకంటే మా ఇంట్లో నాకంటూ ఇద్దరు పెద్ద అన్నలు ఉన్నారు. వాళ్ళు ఇద్దరు కూడా చిరంజీవి అభిమానులే. ఏ సినిమా రిలీజ్ అయినా అప్పట్లో పేపర్ కటింగ్లు తీసుకొచ్చి మా ఇంట్లో అతికించేవారు. అవి చూస్తూ చూస్తూ పెరిగిన నేను లాస్ట్కి అభిమాని అయిపోయా పూర్తిగా. అలాగే మా సీనియర్ అభిమాని ఆయనతో పాటు మేము సేవా కార్యక్రమాలు చేసుకుంటుంటే ఆయనకి ఆర్థికంగా ఇబ్బంది వచ్చి జమ్మన్న నువ్వైతేనే అధ్యక్షుడు ఉంటావని 2008లో నన్ను పిలిచి నన్ను అధ్యక్షునిగా ఎన్నుకున్నాడు. మీరు ఫస్ట్ చూసిన సినిమా ఏంటి చిరంజీవి గారిది? ఫస్ట్ చూసిన సినిమా కొండవీటి దొంగ. ఓకే. ఎలా అనిపించింది అప్పుడు? నాకు చాలా థ్రిల్లింగ్ అనిపించింది. ఆయన చేసే యాక్టింగ్, ఫైట్లు కానీ, ఆ కొండవీటి దొంగల పాటలు కానీ, డ్యాన్సులు కానీ, నాకు ఆ గుర్రం మీద వచ్చే సీన్ కానీ నాకు చాలా ఇష్టపడి మళ్ళీ మళ్ళీ చూసా ఆ సినిమా. చిరంజీవి గారు అంటే ఒక హీరోనే కాదు, సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. బ్లడ్ బ్యాంక్ స్థాపించారు. ఆయన బ్లడ్ బ్యాంక్ స్థాపించినప్పటి నుంచి మీరు ఎన్నిసార్లు బ్లడ్ డొనేట్ చేశారు? ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశారు? సార్ బ్లడ్ బ్యాంకు స్థాపించింది 1998లో స్టార్ట్ అయితే నేను 2003లో ఫస్ట్ టైం బ్లడ్ ఇచ్చిన. అది బ్లడ్ ఇస్తే అన్నయ్యతోనో ఫోటో దిగొచ్చు అని నాకు తెలిసింది. డైరెక్ట్ గద్వాల నుండి వచ్చి హైదరాబాద్కి వచ్చి బ్లడ్ బ్యాంక్లో పంజాగుట్టలో బ్లడ్ ఇచ్చి సాయంత్రం గీతా ఆఫీసులో పోయి ఫోటో దిగడానికి మాత్రమే నేను ఆ రోజు చిరంజీవి గారికి బ్లడ్ ఇచ్చాను. ఓకే. బ్లడ్ బ్యాంక్కి. ఆ తర్వాత అది ఏమైందంటే అది చాలా మంచి కార్యక్రమం అని చెప్పేసి అవసరానికి ఆపదలో యాక్సిడెంట్లు అయిన వాళ్ళకి బ్లడ్ దొరకక చాలా మంది ఇబ్బంది పడుతున్నారని మా అన్నయ్య చిరంజీవి గారు చాలా ఆడియోలు వీడియోలు చాలా మీటింగ్లలో చెప్పడం జరిగింది. అభిమానులు ముందరికి రండి బ్లడ్ ఇవ్వండి అని. అలాగే ఇప్పటి వరకు 52 సార్లు నేను బ్లడ్ ఇచ్చేసా. ఓకే. 2003 నుండి ఇప్పటి వరకు 52 సార్లు బ్లడ్ ఇచ్చిన. ఆ బ్లడ్ ఇచ్చే కార్యక్రమంలో మా గద్వాల జిల్లా పక్కల దరూర్ అని ఉంటుంది. ఆ దరూర్ వాళ్ళకి భార్యకి డెలివరీకి బ్లడ్ కావాల్సి వస్తే మాకు ఫ్యాన్స్ అయితే ఇలా ఇస్తారు అని చెప్పి ఫోన్ చేస్తే అప్పుడు 2008 అన్నయ్య ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఊరూరా ప్రచారం తిరుగుతున్న రోజులు అవి. ఆ రోజు నాకు సడన్గా ఫోన్ వస్తే నేను కర్నూలు పోయి ఏంటంటే మాకు బ్లడ్ కావాలి సార్, ఇట్లా గద్వాల నుండి వచ్చినట్టు మేము గద్వాల నుండి వెళ్ళి వాళ్ళకి మేడం డెలివరీకి వచ్చేసి 2 యూనిట్లు బ్లడ్ కావాలంటే ఇద్దరిని మనుషులను తోలుకొని పోయి నేను ఇచ్చి, అవును, ఆయన పెద్ద రైతు, వాళ్ళకి పెళ్ళై అది బాధ నాకు ఎట్లా అనిపించింది అంటే చాలా పెద్ద రైతు దరూరు. పెళ్ళైన తర్వాత 8 సంవత్సరాలకు పిల్లలు అవుతున్నారు ఫస్ట్ టైం. ఆ టైంలో ఆయనకి బ్లడ్ లేదు, మీరు ఎవరైనా తొలకొచ్చిస్తే మీకు 2 రోజులు టైం ఉంది, ఆ 2 రోజుల్లో బ్లడ్ అరేంజ్ చేసుకోండి, మేము ఇస్తాము బ్లడ్ ఆపరేషన్ చేయడానిక మేమైతే ఇస్తాము, కాకపోతే మాకు మనుషులు వచ్చి లైవ్లో ఉంటే ఇస్తామని హాస్పిటల్లో చెప్పడం జరిగింది. వాళ్ళు వచ్చి మాకు అడగడం జరిగింది, మేము పోయి ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన తర్వాత ఆయన బయటకు వచ్చి ఒకే మాట అన్నాడు, నాకు 8 ఏళ్ళ తర్వాత పిల్లలు అవుతున్నారు సార్, మీరు టైంకి వచ్చి బ్లడ్ ఇచ్చినారని. నేను ఒక టాపీ మేసిర్ని, నా కూలీ రోజు అప్పుడు 150 రూపాయలు. ఆ బ్లడ్ ఇచ్చి బయటకు వచ్చిన తర్వాత ఆయన నాకు చాలా అమౌంట్ చేతులు పెట్టడానికి వచ్చిండు. లేదు సార్ అలా వద్దు, మాకు డబ్బు వద్దు, అన్నయ్య అభిమానితోనే మేము బ్లడ్ ఇస్తున్నాము, మీరు చేయాలనుకుంటే ఏమన్నా ఒక్కటి చేయండి సార్, ఇప్పుడు అన్నయ్య పార్టీ పెట్టినాడు, ప్రచారం తిరుగుతున్నారు, ఓటేయండి సార్ అని అడగడం జరిగింది. అప్పుడు ఆ డబ్బులు చాలా ఉన్నాయి, నాకు అవసరం కూడా డబ్బులు తీసుకోవాలంటే, కానీ డబ్బులు తీసుకోలేము మేము. అన్నయ్యకు ఓటేయండి, మా అన్నయ్య మంచి మనసుతో ఈ కార్యక్రమం మొదలుపెట్టినాడు, ప్రజలకు ఉపయోగపడుతుంది, ఆపదలో యాక్సిడెంట్లు అయిన వాళ్ళకి ఈ బ్లడ్ అవసరం పడుతుందని మంచి ఉద్దేశంతోనే పెట్టినాడు, ఈ డబ్బు గిబ్బు వద్దు సార్ మాకి అంటే. ఆయన మొక్కనికి వచ్చాం, మొక్కొద్దన్నా నువ్వు పెద్దోడవు అని వచ్చేసినాం మేము. సరే సార్ అని చెప్పిండు. ఆ బయటకు వచ్చిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది. నాకు 2004లో పెళ్ళయింది, అప్పటికి మా అమ్మాయి పెద్ద అమ్మాయి పుట్టింది, మాకి 2 ఏళ్ళు ఉంటుంది. నాకు ఒక ఆలోచన వచ్చింది, అరే ఖాళీ బ్లడ్ ఇస్తేనే ఇంత అభిమానం చూపిస్తున్నారు, ఇంత ఇది చేస్తున్నారు, అదే మన ఇంట్లో ఒక డాక్టర్ ఉంటే ఎంత ఉపయోగపడతారు. ఆ చిన్న ఆలోచన ఆయన డబ్బులు ఇవ్వడానికి వచ్చి ఆయన మొక్కడానికి మేము కాళ్ళు రక్తమే ఇచ్చాం. ఆయన 8 ఏళ్ళ తర్వాత పిల్లలు అవుతున్నారని చెప్పేసి అడగడం నాకు చాలా బాధ అనిపించి, నా బిడ్డ ఈరోజు
డాక్టర్ అయితే ఎలా ఉంటుందంటే నా పెద్ద బిడ్డని నేను అనుకున్న ఆ రోజు ఈరోజు ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ జనగంలా చేస్తుంది. ఆ ఒక్క ఇన్సూరెన్స్ వలన అన్నయ్య బ్లడ్ వలన నేను మా ఇంట్లోనే డాక్టర్ ఉంటే ఎట్లా ఉంటుందని నా బిడ్డని డాక్టర్ చదివించాను. నిజంగా చిరంజీవి గారు అయితే చాలా ఇన్స్పిరేషన్ ఆ విషయంలో అయితే. అసలు అప్పట్లో అయితే బ్లడ్ ఇవ్వాలంటే భయపడేవారు. బ్లడ్ ఇచ్చిన తర్వాత మనకి ఏమవుతుంది, మళ్ళీ మనకి ఏమన్నా ఇదవుతుందని చాలా మంది అపోహలు పడేవారు. ఆయన ఎప్పుడైతే పిలుపునిచ్చారో అసలు బ్లడ్ ఇవ్వడం వల్ల ఎలాంటి నష్టం జరగదు, మనకి మళ్ళీ మన ఆరోగ్యం కూడా బాగుంటుందని ఆయన చెప్పడం వల్ల చాలా మంది ముందుకు వచ్చారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ బ్లడ్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. చాలా దానికి ఇనిషియేషన్ అయితే చిరంజీవి గారే. అది ఎలాంటిది ఇది లేదు, మొత్తం ఈ బ్లడ్ దొరుకుతుంది ఇప్పుడు టైం కంటే. గద్వాల్లో ఎవరైనా కానీ బ్లడ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెగాస్టార్ ఫ్యాన్స్కి ఫోన్ చేయండి. హాస్పిటల్లో అయినా కానీ ఎవరైనా కానీ చిరంజీవి ఫ్యాన్స్కి ఫోన్ చేయండి, బ్లడ్ ఖచ్చితంగా దొరుకుతుంది అనేది ఒక నమ్మకం తీసుకొచ్చాము మేము గద్వాల జిల్లా మొత్తంలో. అలాంటి పరిస్థితి తీసుకొచ్చాము ఈరోజు. ఎలాంటి చార్జెస్ లేకుండా ఏం ఆశించకుండా ఒక ప్రాణం కాపాడుకోవడం, అలా ఇప్పటికీ వందలాది మందికి మేము బ్లడ్ డొనేషన్ చేసాం. ఆయన పుట్టినరోజు వచ్చినప్పుడు ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు మీరు? ఆయన పుట్టినరోజులు వచ్చినప్పుడు అనాథ పిల్లలకి, ఇప్పుడు ఎవరు లేని అనాథ పిల్లలకి ఒకటి ఉంటుంది ఆశ్రమం, అందులో పోయి పండ్లు, సబ్బులు, వాళ్ళకి బట్టలు, పేస్టు, ఇవి నిత్యావసర వస్తువులు ఎవరు లేరుకుంటారు కాబట్టి మేము ఆయన బర్త్డే రోజు అవి, కళ్ళు లేని పిల్లలకి పోయి అన్నదానాలు, ఇక్కడ రోడ్లపై ఉంటారు చూడు దుప్పట్లు గిప్పట్లు లేనంటే అన్నయ్య బర్త్డే కరెక్ట్ చలికాలం వస్తుంది, ఆగస్టు స్టార్టింగ్, ఈ వర్షాకాలం. అక్కడ రోడ్ల పైన ఉండే అనాథలకి దుప్పట్లు, బట్టలు ఇలాంటి పంచడం, అన్నదాన కార్యక్రమం, రక్తదాన కార్యక్రమం, మొక్కలు నాటే కార్యక్రమం, ఇవన్నీ చేస్తుంటాం. ఇప్పుడు చిరంజీవి గారు మొన్న కరోనా టైంలో కూడా ఆక్సిజన్, అసలు చాలా చోట్ల ఆక్సిజన్ బ్యాంకులు లేవు, ఆక్సిజన్ సిలిండర్స్ లేవు. ఆయన ఆక్సిజన్ సిలిండర్స్ తెప్పించారు, అసలు ప్రతి ఒక్క విలేజ్కి పంపించారు. అప్పుడు మీరు ఎలా పార్టిసిపేట్ చేశారు? మాకి సామినాయుడు సార్ గారు దాకా ఫోన్ వచ్చింది, మాకు ఏదైనా బ్లడ్ బ్యాంక్ నుండి సామినాయుడు సారే మొన్న ఇట్లా సిలిండర్లు మీరు ఖచ్చితంగా జిల్లాలో పెట్టాలా, ఎంత పేషెంట్లు ఉన్నారు ఏం లేదు అది కనుక్కొని నాకు లిస్ట్ అంటే సార్కి ఇమీడియట్గా సామినాయుడు సార్కి మేము లిస్ట్ ఇవ్వడం జరిగింది. సరే ఇప్పటికైతే 20 సిలిండర్లు పంపిస్తున్నాం, 20 అడ్జస్ట్ చేసుకుంటా మీరు కంటిన్యూ చేయండి అని మా సామినాయుడు సార్ చెప్పి ఈరోజు చెప్తే 2 రోజులకి మాకు సిలిండరు గద్వాలకి 20 సిలిండర్లు పంపించినాడు. అవి మనం ఫస్ట్ మహబూబ్ నగర్కి రాగానే అక్కడ పూజ, ఇది నా శ్రీనివాస్ గౌడ్ మంత్రి ఉండే ఆయన ద్వారా ఓపెనింగ్ చేయించి ఆ నుండి మేము గద్వాలకు తీసుకుపోయి గద్వాల్లో ఆక్సిజన్ బ్యాంక్ ఓపెన్ చేయించి దాంట్లో 28 మందికి సిలిండర్లు సప్లై చేసినాం కరోనా టైంలో. అప్పుడు ఇదేమంటే చాలా భయపడుతుంటారు, కరోనా వల్ల లేదు, ఆ వల్ల ఏం చూడలేదు. మొత్తం ఇంటికి పోయి కరోనా అది సిలిండర్ బిగిచ్చి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ అడ్రస్ అంతా రాసుకొని అప్పుడు కూడా చెప్పినాం ఇది వచ్చింది కేవలం చిరంజీవి గారి గురించి అని వాళ్ళు మొక్కడం జరిగింది. చాలా హెల్ప్ అయింది ఆక్సిజన్. మీరు చిరంజీవి గారిని కలుస్తుంటారా రీసెంట్ గా? అంటే ఎన్నిసార్లు కలిసారు? రీసెంట్ గా అంటే మొన్న కలిసినాం జనవరి 5కి. ప్రతి సంవత్సరం కలుస్తుంటాడు. దాంట్లో నేను 2003 నుండి ఇప్పుడు దాకా 5 సార్లు కలిసిన. ఫస్ట్ టైం బ్లడ్ ఇచ్చి ఫోటో దిగి తర్వాత సేవా కార్యక్రమాలు చేసే అన్ని మేము చేసే కార్యక్రమాలు చూసి సామినాయుడు సార్ బాస్ వచ్చినప్పుడల్లా పిలిచి మాకు ఫోటో ఇప్పిస్తుంటారు. ఇప్పుడు దాకా 5 సార్లు కలిసిన. మీ గద్వాల్లో ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు? మీరు ఎలా కోఆర్డినేట్ చేసుకుంటారు వాళ్ళందరినీ? గద్వాల్ జిల్లా వచ్చేసి 2 నియోజకవర్గాలు, అల్లంపూర్, గద్వాల్ 2 నియోజకవర్గాలు కలిపి 13,000 మంది అభిమానులు ఉన్నారు. 13,000 మంది అభిమానులు ఉన్నారు, కానీ ముందుకు వచ్చి చేసేది వందలులనే. నేను ఇలా అవుతుంది ఇది ఏది అన్నయ్య చేసి ఇంత మంచి కార్యక్రమాలు, ఆయన ఇన్ని దాన ధర్మాలు చేస్తున్నాడు, దాన ధర్మాలు చేయడంలో ఆయన దాన కరుణుడు ఆయన. అలాంటి అన్నయ్యకి ప్రతి పల్లెకి వెళ్ళాలి ఆయన చేసే సేవా కార్యక్రమాలు. చిరంజీవి ఫ్యాన్స్ అంటే ఫ్లెక్సీలు కట్టడాలు, బైకుల ర్యాలీలు ఇవి కాదు. ఆయన చేసే సేవా కార్యక్రమాలు, ఆయన చేసే దానాలు ఇవన్నీ ప్రజలలోకి వెళ్ళాలి. అలా నేను చిన్నగా ఆలోచించి ఈడ టౌన్లోనే కాదు ప్రతి మండలానికి 2 అధ్యక్షుని ఉపాధ్యక్షుని. మాకి గద్వాల మండలం తాలూకాలో 5 మండలాలు, అల్లంపూర్లో 4 మండలాలు. మండలానికి 2 చొప్పున అధ్యక్షులని ఉపాధ్యక్షులను నియమిస్తే తద్వారా అది వాళ్ళ టీంను తయారు చేసుకొని అక్కడ ఉన్న గ్రామాల వాళ్ళకి ప్రతిదీ అధ్యక్షుడే పోవాలంటే కాదు. అందుకే నేను ఇలా చేశాను. అది మాది అంతా నేను చేసేది చూసి సామినాయుడు సార్ వల్ల బాగా చేస్తున్నాం. ఈ మధ్యలోనే రాజల్లి గ్రామంలో కొత్తగా బాడీ వేసి వచ్చిన తర్వాత 2 ఏళ్ళకి ఆయన పుణ్యటో చేస్తున్నాడు, కానీ ఎవరికి తెలుస్తలేదు. అది చిరంజీవి పేరు మీద చేస్తున్నాడు, ఒక పెద్ద ఆయననే, నాకన్నా పెద్ద ఆయననే చేస్తున్నాడు. ఎంతో వేలు పెట్టి ఖర్చు పెట్టి అభిమానం చాటుకుంటున్నాడు ఆయన, కానీ అది బయటకు వస్తలేదు. అది మనకు తెలిసిందే. నా దృష్టికి వచ్చిన ఆయనని ఇంకొక ఆయనని 2 అధ్యక్షుని ఉపాధ్యక్షుని చేసిన తర్వాత ఇప్పటికి మా గద్వాల జిల్లాలోనే నేనే భయపడేది అట్లా కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళు. అధ్యక్షుని నేనే చేయలేకపోతున్నాను. అది పల్లెలలో పోవాలని ఒక చిన్న థాట్ వచ్చి నాకు ముందు మండలాల అధ్యక్షులను ఎన్నుకోవడం జరిగింది. ఆ మండలాలు 10 మండలాలు నేను అధ్యక్షులను ఎన్నుకున్న తర్వాత సారు
నువ్వు చాలా బాగా చేస్తున్నావు, ఉమ్మడి జిల్లాలో కూడా చాలా వెనకబడింది, ఉమ్, మొత్తం జిల్లానే నువ్వు చూసుకొని మా స్వామినాయుడు సారు నాకు అప్పచెప్పడం జరిగింది. ఓకే. ఉమ్మడి జిల్లాలో ఎక్కడెక్కడైతే మా అభిమాన సంఘాలు లేవో ఉమ్, అక్కడికల్లా పోయి ఎవరు చేస్తున్నారు ఎవరు చేస్తలేరు అన్ని చూసుకొని ఓకే. ప్రతి జిల్లాకి అధ్యక్షుని నియమించడం, ఉమ్మడి జిల్లా మొత్తం నేను చూసుకుంటున్నా ఇప్పుడు. ఓకే. మారుమూల ఇప్పుడు కర్ణాటక బార్డర్ కృష్ణ అని ఒక గ్రామం ఉంటుంది, కర్ణాటక నుండి 3 కిలోమీటర్లు, ఓకే. కర్ణాటక 3 కిలోమీటర్లు, అక్కడ కూడా ఈరోజు చిరంజీవి గారు అంటే తెలిసే విధంగా మేము కార్యక్రమాలు చేస్తున్నాం. కర్ణాటక వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకుంటాం. కర్ణాటక కూడా పోయి చేస్తాం, వాళ్ళకి ఏం కావాలన్నా మేము గద్వాల ఉంటే పంపిస్తాం, మా సార్ మాకు పంపిస్తాడు, ఓకే. మీకు కర్ణాటక దగ్గరనే మాకు 50 కిలోమీటర్లు, మీరు ఇచ్చి పంపించండి వాళ్ళకని అన్ని కర్ణాటక కూడా మేమే పంపిస్తుంటాం. ఓకే. ఇది ఏది జరిగినా స్వామినాయుడు ఆధ్వర్యంలోనే జరుగుతుంది. స్వామినాయుడు సార్ నేనున్నా, ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు చెప్పండి నేను చూసుకుంటా అని చెప్పాను. ఇప్పుడు చిరంజీవి గారు సినిమాలు రిలీజ్ అయినప్పుడు అసలు హడావిడి ఎలా ఉంటుంది? హడావిడి అంటే మామూలుగా ఉండదు. ఒకప్పుడు అయితే ఇంకా ఒక రేంజ్లో డీజేలు పెట్టుకొని అన్ని చేసుకొని ఇది చేస్తుంటే, ఇప్పుడు ఈ మల్టీ స్టార్ టాకీస్లో వచ్చిన తర్వాత అది చేయొద్దు ఇది చేయొద్దు, ఎంతసేపు ఉన్న థియేటర్ బయట ఏదైనా సింగిల్ స్క్రీన్ థియేటర్ అయితేనే మీకు హడావిడి సింగిల్ థియేటర్ సంబరాలు చేసుకోవడానికి బాగుంటుంది. సింగిల్ థియేటర్ ఇప్పుడు అన్ని మల్టీప్లెక్స్లో వచ్చినప్పటి నుండి సంబరాలు చాలా తగ్గినాయి. అదే రీసెంట్గా చూసుకుంటే అసలు సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఉంటాయా ఉండవా అనే ఒక ఆందోళన కూడా నెలకొంది. ఆ సింగిల్ థియేటర్లు ఉంటేనే అభిమానులు థియేటర్ వరకు వస్తారు. ఎందుకంటే ఇవి మల్టీ స్టార్ చేసేసి మల్టీప్లెక్స్లు చేసేసి ఇప్పుడు ఎవరికి అందుబాటులో టికెట్లు లేనట్లా చేసేసిన, టికెట్లు రేట్లకి ఎవరు ప్రేక్షకులు వస్తలేరు. ఒకప్పుడు అసలు చిరంజీవి గారి సినిమాలు అంటే 100 రోజులు 200 రోజులు 300 రోజులు కూడా ఆడేటివి. కానీ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తున్నా కూడా జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ అంటున్నారు. అసలు ఏంటి అసలు ఎలా ఉంటుంది ఊళ్ళలో? నిర్మాత మండలిలో చర్చలు జరుగుతున్నాయి, అది థియేటర్లు ఏం బంద్ కావు, అది కంటిన్యూ. వాళ్ళు అంటే అభిమానులు ఎందుకు రావట్లేదు థియేటర్లకి? అభిమానులు థియేటర్కి రావకపోవడం ఇదే, సింగిల్ థియేటర్లు లేవు ఒకటి, రెండోది మల్టీప్లెక్స్లలో ఎంజాయ్మెంట్ ఉండదు, సమంగా చేయనియరు, టికెట్ల రేట్లు ఆకాశానికి అంటినాయి. మెయిన్ అదే, టికెట్ల రేట్లు తగ్గు వచ్చేయండి, మీరు థియేటర్లో ఎందుకు నిండిపోవు, మెయిన్ ప్రాబ్లం అదే. టికెట్లు మల్టీప్లెక్స్ టాకీస్లలో టికెట్ల ధరలు ఆకాశాన్ని అంటడమే కారణం. అంటే టికెట్ ధరలు రీసెంట్ గా చూసుకుంటే తక్కువే ఉన్నాయి కదా, ఏవో పెద్ద సినిమాలకి పెంచుతున్నారు తప్ప. ఆ పెద్ద సినిమాలలో మా సినిమాలు కూడా ఉంటాయి కదా, అంటే 1000 కోట్లు 500 కోట్లు పెట్టినప్పుడు మేము పెంచాల్సి వస్తుందని చెప్తున్నారు ప్రొడ్యూసర్లు. అది వాళ్ళు అలా చెప్తున్నారు, సామాన్యుడు చూడలేకపోతున్నారు. టికెట్లు రేట్లు పెట్టి ఓకే, వాళ్ళ బడ్జెట్లు బట్టి వాళ్ళు రేట్లు పెంచుతున్నారు, వీళ్ళ బడ్జెట్ పెట్టి వీళ్ళు థియేటర్కి రాలేకపోతున్నారు. ఓకే. ఒకప్పుడైతే ఊళ్ళల్లో ఫ్యాన్స్ గొడవలు పడేవాళ్ళు, ఆ గొడవలు మా హీరో గొప్ప ఉండేది. ఇప్పుడు అంతా సోషల్ మీడియా వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో పడుతున్నారు. ఇప్పుడు అసలు ఊళ్ళలో పరిస్థితి ఎలా ఉంది? ఒకప్పుడు ఉండేది, మా సీనియర్ అధ్యక్షుడు ఉన్నప్పుడు జరుగుతున్నాయి గొడవలు, మీరు అన్నట్ల గొడవలు జరగవని చెప్పలేదు, మీ హీరో గొప్ప మా హీరో గొప్ప. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత మా జిల్లాలో అందరం కలుపుకొని తీసుకొని పోతా, వాళ్ళు వచ్చి సలహా అడుగుతారు మాకు, అన్న మీరు ఇది చేసినారు, మేము ఏం చేస్తే బాగుంటుంది, తమ్ముడు ఇది చేసుకోండి. మీ సీనియర్లు ఎవరన్నా వస్తే కూడా వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళ టికెట్లు వాళ్ళకి ఇచ్చి, మీ టికెట్లు మీరు పెట్టుకుంటే మీకు సీనియర్లకు ఏముండదు. నేను మా సీనియర్లు ఎట్లా ఉన్నామో మీరు మీ సీనియర్లు అట్లా ఉండండి. మీరు ఇప్పుడు మేము ఆర్ఆర్ సినిమానే చెప్తాం, ఆర్ఆర్ సినిమా మెయిన్ థియేటరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాకు కావాలంటున్నారు, మెయిన్ థియేటరు మా ఫ్యాన్స్ నాకు కావాలంటున్నారు. ఏం పోయేది ఉంది? ఉంది కదా, ఇద్దరు కలిసి చూద్దాం, మంచి థియేటర్ తీసుకుందాం. సరే మీకు మెయిన్ థియేటర్ కావాలా, ఇద్దరం మనం దీంట్లో తీసుకుందాం, మనం దీంట్లో చూద్దాం, మనం ఇద్దరమే సెకండ్ థియేటర్లో చూద్దాం, నువ్వు అధ్యక్షుడు నేను అధ్యక్షుడు, మనమే సెకండ్ పోదాం, మిగతా అభిమానులు వీళ్ళ ఈగోలు అట్టు కాకుండా వీళ్ళని దీంట్లో పంపించేద్దాం మెయిన్ థియేటర్. అలా నేను అండర్స్టాండింగ్ చేసి ఇద్దరిని కలిపి మేము అక్కడ కూర్చొని వీళ్ళకి ఇక్కడ ఇచ్చేసినాం. ఓకే. మిగతా హీరోల ఫ్యాన్స్ ఎవరైనా మిమ్మల్ని సంప్రదిస్తుంటారా? అందరం కలిసే ఉంటాం. ఓకే. ఎక్కువ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాకు ఈ మధ్య గద్వాల ఎక్కువ ఉన్నారు, గద్వాల మాకు ఓకే ఫ్రెండ్లీగా ఉంటారు. ఓకే. నేను గొడవలు కానీ అని ఫస్ట్ ఏదన్నా వాళ్ళు మాకు ఇది కావాలంటే సరే మీరే చేసుకోండి అడిగి అయిపోతుంది, వాళ్ళు చేసేస్తారు, మనకు ప్రాబ్లం ఉండదు, మనం తర్వాత చూసుకోవాలి. అదే అంటే RRR సినిమాలో రామ్ చరణ్ గారు ఎన్టీఆర్ గారు కలిసి నటించడం వల్ల ఆ క్లోజ్నెస్ మీలో కూడా అక్కడ మాకే కూడా వచ్చేసింది. ఓకే. వాళ్ళిద్దరు కలిసి యాక్టింగ్ చేయడం వలన మాకు ఏ గొడవలు లేవు. ఏదైనా కానీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షుడు వచ్చానా, నేను ఇది కావాలంటే తీసుకో తమ్ముడు నువ్వు చేసేసుకో, నేనే కొద్దిగా తగ్గేస్తా, తగ్గితే ఏమైంది, అవును నెక్స్ట్ చూసుకుందాం. నెక్స్ట్ చిరంజీవి గారిది విశ్వంబర సినిమా వస్తుంది, లాస్ట్ టైం టీజర్ రిలీజ్ చేశారు కానీ అది గ్రాఫిక్ పరంగా అంత బాగలేదని అన్నారు. మీరు ఫ్యాన్స్ అభిప్రాయం ఏంటి? మీరు ఏమన్నా చిరంజీవి గారి దగ్గరికి దాన్ని తీసుకెళ్ళారు? మేము చిరంజీవి గారి దగ్గర డైరెక్ట్ తీసుకోలేము. ఇప్పుడు మా రమణం స్వామినాయుడు గారు ఉన్నారు కదా సార్, ఇది గ్రాఫిక్స్ పరంగా అది కొంచెం అంతంతనే ఉంది, మా సార్ తీసుకుపోయినాడు, అందుకే రీవర్క్ చేస్తున్నారు దాన్ని. గ్రాఫిక్స్ పరంగా ఒక రేంజ్లో ఉండాలని రీవర్క్ చేస్తున్నందుకే ఫిలిం లేట్ అవుతుంది. ఓకే. ఆ సినిమా ఎలా ఉంటుందని మీరు ఊహిస్తున్నారు? కానీ విని ఎరగని రీతిలో ఉంటుంది గ్రాఫిక్స్ పరంగా. మళ్ళీ జదదెక్క వీరుడు అది ఒక సుందరి అనుకుంటున్నాం. ఓకే. నెక్స్ట్ రామ్ చరణ్ గారి బర్త్డే వచ్చినప్పుడు ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు, ఎలా ఉంటుంది? రామ్ చరణ్ గారి బర్త్డే వచ్చినప్పుడు మేము పిల్లలకి ఇదే అనాథ పిల్లలకి సేమ్
ఓకే. బర్త్డేలు, బట్టలు పంచడం, ఎవరన్నా కానీ ఆపదలు ఉంటే, ఇప్పుడు మా అభిమాని ఎవరన్నా చనిపోయింటాడు, అప్పుడు చనిపోయినప్పుడు అందరం కలిసి మా తోటి అభిమానులందరినీ సాయం అడిగి వాళ్ళతో డబ్బులు కలెక్షన్ చేసుకొని అన్నీ తీసుకొని, ఇప్పుడు బ్యానర్లు ఎక్కువ అయిపోయొద్దు. ఆ బ్యానర్లకి ఇప్పుడు ఎవరన్నా, ఇప్పుడు మీరున్నారు, మీరే అభిమాని సినిమా థియేటర్ కాడికి వచ్చి అన్న ఈ పెద్ద బ్యానర్ ఈ సైజ్ వేపిస్తున్నా నేను అంటే, వద్దురా భయ్, మన అభిమాని చనిపోయినాడు, వాళ్ళ కుటుంబం అనుకుందాం, ఇంత పెద్దది వద్దు, దీంట్లో సగమే వేసుకోండి, దీంట్లో సగం వేసుకుంటే ఆ సగం పైసలు వాళ్ళకి ఇద్దాం కుటుంబానికి అని చెప్పేసి అలా కలెక్షన్లో ఎవరైనా అభిమాని ఉంటే మా రామ్ చరణ్ బర్త్డే రోజు తీసుకుపోయి ఇచ్చేస్తాం. ఓకే. అలా చేస్తాం మేము. ఇంకా అది కాక ఈ మధ్యలో కొత్తగా ఏముందంటే, మేము ఈ ఫ్లెక్సీలు బంద్ చేసి కొంచెం భూమి పైన ఇట్లా 450 ఫీట్లు, ఇట్లా 250 ఫీట్లు ఒకటి గడ్డితోనే చెక్కిచ్చినాం చిరంజీవి. అవును, పొలాల్లో పొలాల్లో చెక్కిచ్చినాము. అది తర్వాత ఉప్పుతోనే వేయించిన, ఉప్పుతోన 74 క్వింటాల ఉప్పుతోనే వేయించిన. తర్వాత మళ్ళీ డిఫరెంట్ గా ఉండాలని, ఏది ఇంకా ఎప్పుడు రెగ్యులర్ గా డిఫరెంట్ ఉండదు. అది ఒక్కొక్కటి వచ్చేసి 450 ఫీట్లు 250 ఫీట్ల ఫిగర్స్, అవి పైన డ్రోన్ కెమెరాతో వస్తాయి అవి. అది ఒకటి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆడ తిరుగుతున్నాడు ఆంధ్రాలో, ఆయనకి మనం పోయి ఆడ ప్రచారం చేయలేము, మన వంతు ఏం చేయాలా, సేమ్ వాహారి వాహనం మీద ఆయన ప్రచారం అక్కడ చేస్తుంటే, ఇక్కడ చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని దాని మీద వేయించి బొమ్మ అది ఒకటి వేయించినాం. మళ్ళా కరెక్ట్ ఒక నెల ఉంటే ఎలక్షన్లు ఉన్నాయన్నా రామ్ చరణ్ బర్త్డే వచ్చింది, ఓట్ ఫర్ గ్లాస్ అని చెప్పేసి మా వంతు సాయంగా పవన్ కళ్యాణ్ గారికి మా వంతు సాయంగా ఓట్ ఫర్ గ్లాస్ అని ఇక్కడ రామ్ చరణ్ గారి బొమ్మ ఆయనది, ఇక్కడ పవన్ సార్ది బొమ్మ వేసి ఓట్ ఫర్ గ్లాసు హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ అని, అది 450 ఫీట్లు 250 ఫీట్లు చేయడం జరిగింది. అంటే ఇటు మెగాస్టార్ చిరంజీవి గారి సేవా కార్యక్రమాలు చేస్తూనే జనసేన పార్టీలో కూడా మాకు పార్టీ ఏమి ఇచ్చిందని కాదు నా ఉద్దేశం, పార్టీకి నేనేం చేస్తున్నాను, పార్టీలో పదవులు ఉంటేనే చేస్తామని కొందరు ఉంటారు, మాకు అది లేదు. మేము చిరంజీవి గారి నుండి ప్రజారాజ్యం పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఎవరిని మేము పార్టీలో అది పదవులు ఆశించి చేయలేదు. ఇప్పుడు కూడా నాకు ఏ పదవి లేదు. పార్టీ స్థాపించినప్పుడు నేను కోఆర్డినేటర్, గద్వాల జిల్లా జనసేన పార్టీ కోఆర్డినేటర్. ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, నేను చదివలేను, నేను టాపీ మేస్త్రిని, చదువుకున్న వాళ్ళు పార్టీలో ఉండాలా, యువత ఉండాలా, చదువుకున్న వాళ్ళు ఉండాలా. నేను కూడా ఆలోచించిన, కరెక్ట్, మనం చదువు లేదు, చదువుకునలేము, మనకి ఏది పదవి అవసరం లేదు, ముందర పదవులు లేకుండా ఉండి పని చేద్దాం మనం. ఆ ఆలోచనతోనే నేను పార్టీ కోసం చేస్తూనే ఉన్నా. ఆయన ప్రజారాజ్యం నుండి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టినప్పటి నుండి చేస్తూనే ఉన్నా. జనసేన పార్టీ కార్యక్రమాలు మీ జిల్లాలో ఎలా జరుగుతుంటాయి? బ్రహ్మాండంగా జరుగుతాయి, బ్రహ్మాండంగా. మీరు అన్నారా ఇంతవరకు కోడ్ వారు వేరే ఫ్యాన్స్తోనే, మాదే కొంచెం ఇదే, మా పదవిలో ఉన్నాం, మేమే చేయాలా, మీరెవరు చేయనిక ఇట్లా అడిగి వస్తాయి. అడ్జస్ట్మెంట్ నేనే చేస్తా, సరే మీరు చేయండి, మేము చేయండి, మీరు పదవులు ఉన్నా చేయండి, మీరు పదవులు ఉన్నా చేయలేనని నేను ఇప్పుడు రీసెంట్గా ఛాలెంజింగ్గా తీసుకుంటాం మేము ఆ మాట అన్నప్పుడు. ఇప్పుడు ఏంది, మీరు పదవిలో ఉన్న ఎన్ని చేస్తారు, నేను పదవిలో లేకుండా 300 సభ్యత్వాలు చేస్తా, మీరు పదవిలో ఉన్న కూడా అంతే చేస్తారు. పదవులు వద్దు తమ్ముడు, మీరు చేయొద్దు మేము చేయొద్దు కాదు, నేను మెగాభిమాన్ని, ఆ కుటుంబంలో ఎవరికి రేపడికి అఖీరానంద వచ్చేంత వరకు నేను చేస్తాను. అఖీరానందన్ పేరు చెప్పారు కాబట్టి నెక్స్ట్ హరిహర వీరమల్లు పార్ట్ 2లో అఖీరానందన్ కనిపించబోతున్నారని వార్త వస్తుంది. మీకు తెలిసి ఉంటుంది కదా? అవును, వార్త వస్తుంది. అది ఎంతవరకు నిజమో మాకు కూడా తెలియదు, వార్త అయితే చక్కర్లో కొడుతుంది. అంతవరకే తెలుసు. అదే పవన్ కళ్యాణ్ నటవారసుడిగా అఖీరానందన్ ఎంట్రీ ఏ సినిమాతో ఉంటే బాగుంటుంది అనుకుంటారు? ఆ సినిమాతోనే తండ్రి నుంచి వస్తున్నాడు కాబట్టి ఆ సినిమాతో ఉంటే బాగుంటుంది, లేక ఇంకా వేరే? లేదు, ఇంకా ఇప్పుడే రావడమే మంచిది. ఈ సినిమా ద్వారా వస్తేనే మంచిగా ఉంటుందని మా ఒక అభిప్రాయం. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఒప్పుకున్న 3-4 సినిమాలు చేసేసి తర్వాత చేయరని టాక్ కూడా వినిపిస్తుంది. ఆయన సినిమాలు చేయకపోతే ఎలా, ఫ్యాన్స్ ఎలా ఒప్పుకుంటారా? ఏం పర్వాలేదు, ఆయన రాజకీయంలో ఉండడమే కరెక్ట్. చూస్తున్నారు కదా ఆంధ్రప్రదేశ్ ఎలా అయింది. నాకెందుకు లేని ఆయన కూడా ఆయన సినిమాలు తీసుకుంటా పోయింటే ఇంకొక 10 ఏళ్ళు ఉన్న ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఉండేది కాదు ఇప్పటి వరకు. ఇప్పుడు కరెక్ట్ నాకెందుకులే ఆయన ఊకుండలేదు. ఈ 100 కోట్లు వచ్చే సినీ ఫీల్డ్ని వదిలేసి నాకెందుకులే, నన్ను 2 తనాలు ఓడగొట్టినారు, నాకెందుకు ఈ ప్రజలతో అని ఊకుండలేడు మా పవన్ కళ్యాణ్ సార్. అలా కాదు, మనము నాకెందుకులే అని కూర్చుంటే మూర్ఖులు పాలిస్తారు అని చెప్పేసి ఆయన గట్టిగా నిర్ణయించుకొని ఈ ఒప్పుకున్న 3 సినిమాలు నిర్మలతలకి లాస్ కాకూడదు, ఇవి కంప్లీట్ చేసి ఆయన రాజకీయంలోనే ఉండాలి. అది ఆంధ్రప్రదేశ్ని ఇండియాలోనే నంబర్ 1 రాష్ట్రంగా చేస్తాడు, అది నమ్మకం ఉంది. నెక్స్ట్ అదే కూటమి తెలంగాణలో కూడా ఫామ్ కాబోతుంది, ఇదైతే మేము గట్టిగా నమ్ముతున్నాం. అయితే పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్ళి ఆయన నటవారసుని పంపిస్తారు. అఖీరానంద ఈ హరహర వీరమల్లుతోనే వస్తేనే కరెక్ట్. మెగా పవర్ స్టార్ గా ఉన్న రామ్ చరణ్ గారు RRR సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ గా మారారు. మొన్న మేడం టూసాడ్స్ లో ఆయన మైనపు విగ్రహం కూడా, అంటే ఫస్ట్ టైం ఒక మామూలుగా అయితే చాలా మంది విగ్రహాలు పెట్టారు కానీ
వాళ్ళ సింగిల్ గా పెట్టారు. కానీ రామ్ చరణ్ గారి పక్కన ఆయన ఎప్పుడు పెడ్డాగ్ ఉంటుంది. పెడ్డాగ్ తో పెట్టడం అనేది ఎలిజబెత్ 2 తర్వాత ఏందే ఫస్ట్ టైం. అవునవును. ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మా హీరోకి అంత గౌరవం దక్కడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఆయనకు మేము అభిమానులు అయినందుకు మేము ఇంకెంతో సంతోషిస్తాం. ఓకే, రామ్ చరణ్ గారి నుంచి నెక్స్ట్ ఎలాంటి సినిమాలు కోరుకుంటున్నారు? మరో జగదేక వీరుడు అతిలోక సుందరి ఓకే, అలాంటి సినిమాలు తీస్తే బాగుంటుంది. అంటే ఇప్పుడంతా హాలీవుడ్ రేంజ్కి వెళ్ళిపోతున్నారు కదా హీరోలంతా. హాలీవుడ్ రేంజ్లో సూపర్ హీరోస్ అలా చేస్తే ఎలా ఉంటుందండి? బాగానే ఉంటుంది సార్, ఏది చేసినా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు ట్రెండ్కి తగ్గ కథలు ఎంచుకుంటున్నాడు ఆయన కూడా. ట్రెండ్కి తగ్గ కథలు చేస్తాడు. హాలీవుడ్ నేషనల్ హీరో కాబట్టి అలాంటివి చేస్తాడు, గ్లోబల్ స్టార్ కాబట్టి. చిరంజీవి గారి విషయానికి వస్తే ఇప్పుడు నెక్స్ట్ విశ్వంబర తర్వాత అనిల్ రావుపూడి గారితో సినిమా ఆల్రెడీ స్టార్ట్ చేశారు. అనిల్ రావుపూడి గారు చూసుకోవచ్చు, మొన్న వెంకటేష్ గారితో మంచి హిట్ ఇచ్చారు. ఇప్పుడు కూడా చిరంజీవి గారి కామెడీ టైమింగ్కి మ్యాచ్ అయ్యేలాగా దాన్ని ఇంకా రెట్టింపు చేసేలాగా చేస్తున్నారు. ఆల్రెడీ అంటే ప్రమోషన్స్కి రాని నయనతార గారిని కూడా అప్పుడే ఆల్రెడీ సినిమా ముందే ప్రమోషన్స్కి రప్పించేశారు. ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ఆ సినిమా? మరో రవిడి అల్లుడు, మరో గ్యాంగ్ లీడర్ ఇలా ఉంటుంది అనుకుంటున్నాను. ఏమన్నా అనిల్ రావుపూడికి మీరు ఏమన్నా రిక్వెస్ట్లు పెట్టారా? సార్ మా కలిశాను నేను. ఓకే, ఇంతకుముందే ఇప్పుడు F2 తీసినప్పుడే కలిశాను. ఐజాక్ వస్తుంటాడు గద్దాల పక్కన. ఓకే, పోయి డైరెక్ట్ కలిసి సార్ అని చెప్తే బ్రహ్మాండమైన కథ రాస్తున్నాను, మీరు కాలర్ ఎగరేసుకొని తిరగండి అని చెప్పేశాడు. ఓకే, 2 సంవత్సరాల కిందనే 2 సంవత్సరాల కిందే చెప్పేశాడు అనిల్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే నాగబాబు గారు అన్నయ్యకి ఒక మంచి తమ్ముడులాగా, మీ కార్యకర్తలకు ఒక అండలాగా ఉంటారు. ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీ అయిపోయారు, నెక్స్ట్ మంత్రి పదవి వస్తుంది అంటున్నారు. ఏమంటారు ఆయన గురించి? ఆయనకు మంత్రి పదవి వస్తే ఉదాహరణకు ఒకటి చెప్తాను. మేము ఎప్పుడు పోయినా, సార్ ఆఫీస్కి పోయినా, సార్ ఇంటికి పోయినా, అరే ఎక్కడి నుండి వచ్చారా, తినండిరా, ఫస్ట్ భోజనం చేయండిరా, భోజనం చేసిన తర్వాత మనం మాట్లాడుకుందాంరా, మాకి ముందు అన్నము టీ కాఫీ ఇవల్ల మీరు తినండిరా, ఎక్కడి నుండి వచ్చినారు. ఆయన కలవడానికి మణికొండకు పోతాం మేము. ఇంతకుముందు ఇక్కడ ఉండే ఆఫీస్, ఇప్పుడు మణికొండ నాడికి పోతాం, ఇంటికి పోతాం. ఆడ లేకపోతే మాకు ఎట్లా ఉంటుందంటే సొంత మనిషి లెక్క, సొంత అన్నయ్య లెక్క. అరే మీరు ఎక్కడి నుండి వచ్చినారా, ముందు తినండి, తిన్న తర్వాత మాట్లాడదాం, వీళ్ళకి భోజనం పెట్టండి, భోజనం చేసిన తర్వాత మాట్లాడదాం అని చెప్పి అలాంటి వ్యక్తికి మంత్రి పదవి ఇస్తే ఇంకా చాలామంది సంతోషిస్తారు. నాగబాబు గారి బర్త్డే అంటే మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే జరిగినప్పుడు నాగబాబు గారు కూడా వస్తుంటారు చాలా వరకు. అలా మీ జిల్లాకి ఎన్నిసార్లు వచ్చారు ఆయన? నాగబాబు సారు మా జిల్లాకి అన్నయ్య బర్త్డే ఎప్పుడు వచ్చలేడు. ఓకే, మా గద్వాల్ శారీస్ ఫేమస్. ఓకే, ఆయన భార్య వస్తుంది మా వదినమ్మ. నేను పోయి చీరలు ఇప్పించి ఎక్కడ షాపులు మా ఫ్రెండ్స్వి అవి చేనేత చీరలు గద్వాల్ శారీస్ చాలా ఫేమస్. ఓకే, అవును, వదినమ్మ వస్తుంది, వదినమ్మ కూడా పోయి షాపింగ్ చేయించి పంపిస్తాం. ఓకే, మెగాస్టార్ చిరంజీవి గారు పెద్ద కుమార్తె కూడా ఫ్యాషన్ డిజైనర్ ఆమె. అవును, మరి ఆమె ఎప్పుడైనా వచ్చారా? లేదు సార్. ఓకే, ఒకసారి చెప్పండి, ఎందుకంటే అక్కడ మా గద్వాల్ చీరలు ఫేమస్. అవును, అయితే ఇప్పుడు నాగబాబు సార్ భార్య అయితే ఇప్పుడు చాలా సార్లు వచ్చింది. వదినమ్మకి అందరికి మొన్న పెళ్లికి కూడా ఇక్కడ నుండే తీసుకుపోయినారు. ఇప్పుడు చిరంజీవి గారు ఆల్రెడీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఆయనకి పద్మభూషణ్ వచ్చింది, పద్మవిభూషణ్ వచ్చింది. నెక్స్ట్ ఇంకా ఆయన ఎలాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఆయన ఇంకా చాలా చేస్తున్నాడు, ఇంకా చేస్తాడు కూడా. మా ఉద్దేశం ఏమంటే అభిమానులుగా ఒక అధ్యక్షులుగా ఇన్ని చేస్తున్నారు. ఆయన మనస్తత్వం ఏమంటే ఈ చేతితో సాయం చేస్తే ఈ చేతికి తెలియకూడదు అంటాడు. అట్లా కాదన్నయ్య, నువ్వు ఈ చేతితోనే చేస్తే కాదు, 1000 రూపాయలు ఇచ్చి 1000 లక్ష రూపాయలు ప్రచారం చేసుకుంటున్నారు. మనం లక్షలు ఇచ్చి వద్దు అని చెప్పుకుంటున్నావు కాదు, అది బయటికి చెప్పాలి. నీ మంచిదనం ఇది మాకు అందరికీ తెలిసేటట్లు చేయాలి. ఈరోజు చిరంజీవి ఫ్యాన్స్ ఇట్లా అని మాకు మర్యాద లీడర్లు ఒక మాకు వీధిలో మా లీడర్లు అందరూ మంచి వాళ్ళు మర్యాద ఇస్తున్నారంటే నీ అభిమానులు అయినందుకే, నువ్వు చేసే కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు అయినందుకే, నీతో పాటు మాకి మర్యాద ఇస్తున్నారు. మీ అభిమానం అయినందుకు మేము చాలా గర్వపడుతున్నాము. అంటే ఇంకా ఇప్పుడు బ్లడ్ బ్యాంక్ ఉంది, ఐ బ్యాంక్ ఉంది, ఇవి కాకుండా ఇంకా ఏం పనులు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అన్నయ్య చేయందంటూ ఏం లేదు. ఒకటి మా రిక్వెస్ట్, ఇప్పుడు మా జిల్లా అధ్యక్షుల్లో చాలా బీదవాళ్ళు ఉంటారు. వాళ్ళ పిల్లల చదువులకు కానీ వాళ్ళ అమ్మాయిలు ఏదైనా పెళ్ళి అవుతుంటే ఇలాంటివి చేస్తే ఇంకా చాలా బాగుంటుంది మా అన్నయ్య. ఓకే, ప్రభుత్వాలు కూడా కొన్ని చేయాలనుకుంటే కానీ చేయలేకపోతే అలాంటివి మనం చొరవ తీసుకొని చేస్తే బాగుంటుంది. చొరవ తీసుకొని చేస్తే అన్నయ్య చేస్తే బాగుంటుంది. ఓకే, మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే అంటే అసలు మీ ఇంట్లో హడావుడి ఎలా ఉంటుంది? మా ఇంట్లో హడావుడి అంటే ఇంకా నువ్వు చిరంజీవి ఫ్యాన్స్, ఇంకా నువ్వు పోవు, ఇంకా ఈరోజు మాకు దొరకవు అని మా ఇంట్లో వాళ్ళు అంటారు. ఇంకా నీకు వచ్చేసింది బర్త్డే, నువ్వు పోవు, ఈరోజు మాకు ఆ రోజుల్లో ఇంట్లో ఉండేది ఉండదు. ఇంకా బయట కార్యక్రమాలే ఆల్రెడీ నిన్నటి నుండి స్టార్ట్ చేసినాం. ఆగస్టు 2 వరకు అట్లా చేస్తూనే ఉంటాము. ఇప్పుడు పూజా కార్యక్రమాలు కానీ ఇట్లాంటివి ఇంకా చేస్తూనే ఉంటాం. అంటే 90 రోజుల నుంచే ఈ కార్యక్రమాలు స్టార్ట్ చేశారు.
అసలు ఈ 3 నెలలు ఎలా చేస్తారు, ఏం చేస్తారు? ఒక ప్లానింగ్ పద్ధతి ప్రకారం ఉంటుంది కదా, అవునవును. ఎలా ఉంటుంది అసలు? ఫస్ట్ వచ్చేసి నిన్ననే ఒక కార్యక్రమం చేసి వచ్చేసాము. బుక్కులు ఓపెనింగ్ ఏ ప్రోగ్రామ్ ఏమేమి చేసేది అని ఒకటి ఓకే. సామినేని సార్ బుక్ ఓపెన్ చేయించినాడు. ఆ దాంట్లో అన్నీ ఉంటాయి. అది ఏమొచ్చేసిందంటే ఆ బుక్ ఫస్ట్ కార్యక్రమం ఈ 90 రోజులలో ముందు. తర్వాత వచ్చి వీర మహిళలు, ఇప్పుడు సొసైటీలో ఒక కౌన్సిలర్, ఒక ఎమ్మెల్యే, ఒక నర్సు, సమాజం కోసం పాటుపడుతున్న వీర మహిళలకి వాళ్ళకి మేము సన్మానం చేయాలనుకునే ప్రోగ్రాం ఒకటి. చెట్లు నాటే కార్యక్రమం చేస్తాము. అలాగే డ్యాన్స్ ప్రోగ్రాంలు, పాటల పోటీలు, అన్నయ్య పేరు మీద అన్నదాన కార్యక్రమాలు, గుళ్ళకు పోయి పూజ చేసే కార్యక్రమాలు ఇవన్నీ ఉంటాయి. బర్త్డే రోజు చిరంజీవి గారిని ఎన్నిసార్లు కలిసారు మీరు? ప్రతి బర్త్డేకి కలిసాలని పోతాము. ఆయన ఉంటే అందరిని పిలుచుకొని కలుస్తాడు. ఎక్కడ వేరే రాష్ట్రంలో ఉంటే రాలేడు. తర్వాత మళ్ళీ ఒక 5-6 రోజులు గ్యాప్ ఇచ్చుకొని బ్లడ్ బ్యాంక్ పిలుచుకుంటాడు. అందరూ ఎవరెవరు వచ్చినారో ఇక్కడ కలుస్తాడు. ఇప్పుడు మెగా ఫ్యామిలీ అంటే దాదాపు 10 మంది హీరోల దాకా ఉన్నారు. ఇంతమంది హీరోలు ఉన్న కుటుంబానికి మీరు అభిమానిగా మారడం, ఇంతమంది హీరోలు ఉన్న వాళ్ళకి మీరు ఇదిగా ఉండడం ఎలా అనిపిస్తుంది అసలు? అది మా అదృష్టంగా భావిస్తున్నాం మేము. అంటే వేరే ఏ హీరోకి అంత ఇది లేదు, మా అదృష్టంగా భావిస్తున్నాం. చిరంజీవి గారి అభిమానులమై పుట్టడం మా అదృష్టం. ఓకే. మిగతా ఫ్యామిలీలోని హీరో అంటే మెగా ఫ్యామిలీలో మిగతా హీరోలు ఎప్పుడైనా వస్తుంటారా, కలుస్తుంటారా? అందరూ కలుస్తారు. ఓకే. టోటల్ అందరూ కలుస్తూనే ఉంటారు. ఫ్యాన్స్తో ఎవరు ఎక్కువ క్లోజ్గా ఉంటారు? ఫ్యాన్స్తో ఎక్కువ క్లోజ్గా ఉండేది చిరంజీవి గారు, నాగబాబు గారు, సాయి ధర్మతేజ్, ఓకే, రామ్ చరణ్ బాబు. ఓకే. మాకు అందరికన్నా అందరితో ఎక్కువ క్లోజ్గా ఉండేదంటే చరణ్ బాబే. అన్నయ్య తర్వాత ఏ ఆపద వచ్చినా వెనకాడాడు సార్. ఒక ఇన్ఫర్మేషన్ పోయిందంటే ముందు ఉంటాడు చరణ్ బాబు. తండ్రిని మించిపోయినాడు సాయం చేయడంలో. వాళ్ళకి తండ్రికి తగ్గ తనుడు అంటారు కదా, తండ్రి మించిన తనుడు మించిపోయినాడు. మేమే చెప్తున్నాం. అదే అది చెప్తే చూసి లేకుంటారు కదా, వీళ్ళు ఏం చేస్తారంటే చెప్తున్నా కదా, ఈ చేయితో సాయం చేస్తే ఈ చేయికి తెలియకూడదు అనే మనస్తత్వం అన్నయ్యది, చరణ్ బాబుది. అలా రీసెంట్గా మా అమ్మాయికి సీటుకి, ఓకే, నాకు మొత్తం కాలేజీకి హాస్టల్కి కట్టడానికి ఎంబీబీఎస్ నేను చేసేది మేస్త్రి పని, ఎంబీబీఎస్ సీట్ వచ్చింది నా బిడ్డకి. నాకు చాలా మంది ఊర్లో అన్నారు ఎప్పుడు చిరంజీవి చిరంజీవి అంటుంటావు, ఏంది అంటే ఆయన చేసే కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకుపోయి నేను ఆయన చేసేటివి చూసి అభిమాని అయ్యాను. అవి ముందరకు తీసుకుపోయినా అందరూ అన్నా అది చిరంజీవి చిరంజీవి అంటారు. ఇలా అనకూడదు. మన ఇంట్లో నేను మొన్న ఇందాక చెప్పినట్ల ఒక రక్తదానం చేస్తేనే అంత అనుకున్నాడు. ఆ రక్తదానం కాకుండా మన ఇంట్లోనే డాక్టర్ అయితే ఇంకా ఎట్లా ఉంటుందన్న ఈ రక్తదానం వల్లనే నాకు బిడ్డను డాక్టర్ చేయాలనే ఆలోచన నాకు వచ్చింది. నేను చేసిన తాపి పని. నేను ఏ రోజు స్కూల్ పోయలేను, నాకు చదివించేతోళ్ళు లేరు. మా అమ్మనైనా చిన్నగా ఉన్నప్పుడే చనిపోయినారు, నాకు 8 ఏళ్ళు ఉన్నప్పుడే. నేను అలాగా స్వయం కృషితో, ఆయన స్వయం కృషితో ఎదిగినాడు. ఆయనను చూసి నేను ఎదిగిన. నేను టాపి పని చేసుకుంటానే నేను ఈరోజు ఈ స్థాయికి ఉండి నా బిడ్డని డాక్టర్ చదివించినానంటే అది చిరంజీవి గారిని చూసే. రీసెంట్గా ఏమైందంటే ₹1,00,000 అవసరం, కాలేజ్ ఫీజు హాస్టల్ ఫీజు కట్టేసినాం, ఫ్రీ సీట్ కొట్టింది గవర్నమెంట్. ₹1,00,000 కన్నా ఎక్కువ కావాలి. ₹1,00,000 మా బంధువులతో తెచ్చి పెట్టుకున్నా నేను, స్పాట్లో లేవు. సరే ఆ ₹1,00,000 హాస్టల్కి కాలేజీకి అయిపోయినాయి. తర్వాత ఇంకా బుక్కులు అవి ఇవి ఉంటాయి, అవి మనకు తెలియదు, నేను చదివలేను. మెటీరియల్స్ చాలా ఉన్నాయి. సార్ ఏం చేయాలా ఇప్పుడు సడన్గా సార్ ఫోన్ చేసినా, మా సామినాయుడు సార్కి ఫోన్ చేసి ఎంత కావాలో జమన్నా అంటే ఇట్లా బుక్కులు డ్రెస్సు, సరే మీకు రేపు కల్లా అరేంజ్ చేస్తాను. మా సామినాయుడు సార్ అరేంజ్ చేసేసినాడు. ఓకే. అది మా సార్ ఇచ్చినాడా, రామ్ చరణ్ ఇచ్చినాడా, సామినాయుడు సార్ ఇచ్చినాడా, మా అభిమానులు ఇచ్చినారా నాకు తెలియదు. కానీ నా బిడ్డకి బుక్కులకి ఆ మెటీరియల్కి అవసరం మాత్రం మా చిరంజీవి సారే తీర్చినట్ల. ఓకే. భక్తుడికి భగవంతుడికి అనుసంధానకర్తగా సామినాయుడు గారు ఉంటారు. మా సామినాయుడు సార్ ఉంటాడు. ఒకే ఫోన్ కొట్టినా, ఒకే ఫోన్, సార్ ఇట్లా ₹1,00,000 పెట్టుకుంటే కాలేజీలో హాస్టల్లో కట్టడానికి అయిపోయినాయి, ఫస్ట్ సీట్ ఆసిఫాబాద్లో వచ్చింది, అక్కడ తిరగడానికి అయిపోయినాయి, ఎంబీబీఎస్ సీట్ వచ్చింది, మీ పాపకి చాలా కంగ్రాచులేషన్, నీకు రేపటికల్లా నేను అరేంజ్ చేశాను. రేపటికల్లా సార్ అరేంజ్ చేసేసినాడు ₹70,000. అవి మా చిరంజీవి గారు ఇచ్చినట్టనే. అదే చెప్తాను నేను, సార్ ఇట్లాంటివి చాలా చేసినాడు, చాలా. నేను ఇప్పుడు టైం వచ్చింది, ఫస్ట్ టైం మీకు ఇంటర్వ్యూ వేయడం, ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి చెప్తాను. స్వామినాయుడు గారి గురించి అంటే ఒక అనుసంధానకర్తగా ఉండి ఎంతోమంది ఫ్యాన్స్ని ఆయన ఆర్గనైజ్ చేస్తుంటారు, ఎంతోమందితో మాట్లాడుతుంటారు. అసలు ఆయన గురించి ఏం చెప్తారు? నేను ఈరోజు మీకు తెలుసు అంటే సామినాయుడు సార్, మా చిరంజీవికి నేను తెలుసు అంటే సామినాయుడు సార్. ఈరోజు ఒక అభిమాని ఏమేం చేయాలి, ఆయన కార్యక్రమమే అది. పొద్దున లేస్తే చిరంజీవి సార్కి ఏం చేయాలి, ఎవరు ఏం చేయాలి. ఇప్పుడు ఉమ్మడి నేను ఇందాక చెప్పాను, మా జిల్లాలో అన్ని మండల అధ్యక్షులను చేసిన తర్వాత మేము చేసే ప్రోగ్రాంలో ఆయన దృష్టికి పోయింది సామినాయుడు సార్. అరే ఉమ్మడి జిల్లానే ఖాళీగా ఉంది, నువ్వు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడుగా ఉమ్మడి జిల్లా మొత్తం నువ్వే చూసుకోని చెప్పిన తర్వాత నేను అంత జిల్లాలో ఎక్కడెక్కడైతే అభిమానులు స్లో ఉన్నారో అక్కడంతా ఫాస్ట్ చేసి ఉమ్మడి జిల్లాలని చిరంజీవి అభిమానులని
మేలుకొల్పాలకు చేసింది మా స్వామినాయుడు సార్. ఓకే. ఆయన ఇప్పుడు రామ మందిరం ఉంది, రామ మందిరంకి హనుమంతుడు, రామునికి హనుమంతుడు ఎట్లా మా స్వామినాయుడు సార్. అదే మా బ్లడ్ బ్యాంక్ అట్లా బ్లడ్ బ్యాంక్ రామ మందిరం మాకి, దాంట్లో హనుమంతుడు మా స్వామినాయుడు సార్. స్వామి ఆ ప్లేస్లో స్వామినాయుడు గారిని కాకుండా ఇంకో ఊహించుకోగలరా? లేదు సార్, ఓకే. కష్టం, అది చాలా కష్టం. ఇప్పుడు నేనేందో ఆయనకు తెలుసు, నా కింద ఏందో ఆయనకు తెలుసు, నాకు ఆ వల్ల కింద ఏమో ఆయనకు తెలుసు. అదొక ఏండ్ల నుండి ఇది. ఇప్పుడు నేను మీ దాకా వచ్చినానంటే స్వామినాయుడు సరే, నేను ఏం చేసేది ఆయనకు తెలుసు. నెక్స్ట్ ఏ జిల్లాలో ఏ కార్యక్రమం చేయాలన్నా స్వామినాయుడు సార్ ముందే చెప్పేసి మీకంటే ముందే ఆయన అలర్ట్ అయిపోయి ఉంటారు. చేసేయండి, ఇది మీకు ఏం ప్రాబ్లం వచ్చినా నాకు ఫోన్ చేయండి, మీరు ఎప్పుడైనా ఫోన్ చేయండి, స్పందిస్తాడు. ఏ రాత్రి ఎందుకు చేసినావు అట్లా. చాలామంది చిన్నగా మా ఊర్లో కౌన్సిలర్లకి ఏమి అంటారు, ఈయన ఇంతమంది అభిమానులని ఇంత పెద్ద వ్యవస్థని నడుపుకుంటా ఏ రోజు మమ్మల్ని కసురుకోలేదు, కోపపడలేదు. ఎనీ టైం మీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఫోన్ చేయండి అని ముందుంటే మా స్వామినాయుడే. ఒకప్పుడు సినిమాలు వచ్చినప్పుడు ఫ్యాన్స్ నిలబడి 100 రోజులు ఆడించేదాకా వాళ్ళు ఉండి అక్కడ ఉండి చేసేవాళ్ళు. ఇప్పుడు అలా చాలామంది చొరవ తీసుకోవట్లేదు. మరి విశ్వంబర సినిమాకి మెగా ఫ్యాన్స్ 100 రోజులు ఆడించే ప్లాన్ ఏమైనా చేస్తున్నారు? 100 రోజులు అంటే సార్ ప్రేక్షకులు చూస్తూ ఉంటే, ఇప్పుడు మన సంక్రాంతికి వస్తున్నాం, అది ప్రేక్షకులు 100 రోజులు చేసినారు. కలెక్షన్ల పరంగా సినిమా పరంగా 100 రోజులు చేసినారు. ఇప్పుడు కాంపిటీషన్ 4 వారాలు 5 వారాలు కలెక్షన్ వచ్చేయాలి. థియేటర్లు ఎక్కువ వద్దులేస్తారు కదా సార్. ఎక్కడన్నా ఉన్నా ఎన్ని థియేటర్లు ఉంటే అన్ని థియేటర్లు. అప్పుడు ఏముంది, మా జిల్లాలో ఒక థియేటర్, 3 థియేటర్లు ఉంటే ఒక థియేటర్లో నేర్చుతుంది. ఆ ఒక్క థియేటర్లో 100 రోజులు ఈ డిష్గా ఆడుతుంది. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు అన్ని థియేటర్లు, ఎన్ని థియేటర్లు ఉంటే అన్ని థియేటర్లు 2 రోజులు 3 రోజులు ఆడాల్సిందే, ఒక వారం అన్న ఆడాల్సిందే. అలాంటప్పుడు 100 రోజులు ఎవరు చూస్తారు సార్, ఎవరు ఉంటారు? అదే కనీసం 1-2 చోట్ల 100 రోజులు ఆడేకాడ ఆడుతుంది. అదే సింగిల్ థియేటర్లో రిలీజ్ అయినాక కంపల్సరీ ఆడుతుంది. దాన్ని ప్రేక్షకుల వాళ్ళకి నచ్చితే చూస్తారు. 1-2 సార్లు చూడాలి, అదే చెప్తున్నాను నేను. చూడాలనుకున్నాడు 1-2 సార్లు చూడడానికి పోవాలనుకుంటే సింగిల్ థియేటరే. అంటే ఇప్పుడు సినిమాలకి ఈ ఫ్యాన్స్ ఇంకా రావాలంటే ఈ థియేటర్లో ఎలాంటి చొరవ తీసుకుంటే వస్తారని మీరు అనుకుంటున్నారు? ఏం లేదు సార్, కలెక్షన్లు అంటున్నారు, మేము బడ్జెట్ పెట్టినాం అంటున్నాం. రేట్లు తక్కువ చేయండి, చూసేవాడు 2 సార్లు చూస్తాడు. టికెట్ రేట్లు తక్కువ చేయండి. ఓకే. ఫైనల్గా ఆగస్టు 22న మీ బాస్ బర్త్డే వస్తుంది, మీ ఫ్యాన్స్ అందరికి ఏం చెప్తారు? అందరం ఇలాగే చేద్దాం, ఇంకా మంచిగా చేద్దాం, ఎప్పటికి చేసుకుంటా పోదాం. మా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేష్ అన్న ఆధ్వర్యంలో, స్వామినాయుడు సార్ ఆధ్వర్యంలో ఇంకా మంచి కార్యక్రమాలు ఇలాగే చేస్తూనే ఉంటాం. ఈ కట్టే కాలంత వరకు మేము చిరంజీవి సేవ చేస్తూనే ఉంటాం. మేము చిరంజీవి అభిమానులనే వస్తాం. మేము చిరంజీవి ఫ్యాన్స్గానే సేవా కార్యక్రమాలు చేసుకుంటూనే ఉంటాం. థ్యాంక్ యూ అండి. మంచిగా కార్యక్రమాలు చేయాలి, చిరంజీవి గారి పేరుని ఇంకా మీరు ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. చూస్తారు కదా, ఇది ఇవాళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా9 టీవీ.